హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే ఇంకో జేసీబీని అయితే పట్టుకొచ్చుకున్నాం. మేము జేసీబీని తీసుకొచ్చినాక అసలు ఎందుకు తెచ్చినామంటే ఇంకో ఎరువు అయితే పోయాలి. ఇక పొలాలు కోసుడు అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ చేసుకునే పని అయితే ఎరువు పోసుకోవాలి. అందుకనే రెండు ట్రాక్టర్లు అయితే తెచ్చుకొని అయితే ఇక జేసీబీ తోడు అయితే ఎరువు అయితే ఓపిస్తున్నాం. నిజం చెప్పాలంటే మాకైతే పని తప్పినట్టే. ఎందుకంటే ఈ ఎరువు మేము పోయాలంటే అంతకుముందు ఇద్దరు ముగ్గురం ఏం లేకుండా 3-4 గంటలు అవుతుంటుండే మాకు ఈ 2 డబ్బాలు ఎరువు పోయాలంటే. ఇప్పుడు మంచిగా జేసీబీ తోటి అందరు పోతున్నారు. జేసీబీ తెచ్చినాం, మంచిగా 1/2 గంటల పని అయిపోతుంది. మళ్ళీ మనకి ఇట్లా పెద్ద ఖర్చు అనేది చూడ ఏం లేదు. ఒక ట్రిప్పుకు 250 రూపాయలట. అంటే మనం ఒక 2 ట్రిప్పుల ఎరువు అవుతాయి కాబట్టి మనకు 500 రూపాయలు అవుతాయి. ఎందుకంటే మనం తొందర పని అయిపోతుందని ఇట్లా జేసీబీ తెచ్చుకొని పని అయితే వెళ్ళదీస్తున్నాం. లేకుంటే ఇంతకుముందు అయితే ఎప్పుడైనా మనమే కష్టపడి పోసుకుంటున్నాం. అది ఇట్లా జేసీబీతో ట్రై అయితే చేద్దామని ఆయన ఇట్లా అయితే ఓపించినాం. ఇక మనకైతే ఇక్కడ జాగ కొద్దిగా టైట్ ఉండుట్లల్లా లోపలికి జేసీబీ వచ్చేతనకైతే మనకు కొద్దిగా ఇబ్బంది అయితే అయింది. ఇక వచ్చి ఒకసారి సెట్ చేసుకున్నాడు. ఇక సెట్ చేసుకున్నాకనైతే ఇప్పుడైతే పోసుడు అయితే ఇక మంచిగానే పోతుండు. ఇక డబ్బా కూడా రెండింది తనకు వచ్చింది. దాని కొద్దిగా ఇదైతే నిజంగా ఫ్రెండ్స్ మనకైతే కొద్దిగా సేఫే. టైం కూడా సేఫ్ అవుతుంది, పని కూడా తొందర అయిపోతుంది. డబ్బా అయితే రెండింది. ఇక దాన్ని కొద్దిగా గట్టిగా గుద్దుమని అయితే చెప్పినాం. ఎందుకంటే ఎరువు అయితే మంచి ఎక్కువ పడుతుంది కదా, అటు ఇటు కింద కూడా పోదు. ఇక ఫస్ట్ ట్రాక్టర్ అయితే రెండింది ఫ్రెండ్స్. ట్రాక్టర్ అయితే పోతుంది మన పొలంలో పోస్తేందుకు. ఇక ఇంకో ట్రాక్టర్ కూడా పెట్టినాం. ఇక డ్రైవర్ ఎంబట మనం కూడా పోవాలి కదా, ఎందుకంటే చూపియాలి కదా మన పొలంలో ఎక్కడ పోసుడు అన్నది. ఏం బట్ట మేము కూడా పోతున్నాం. మొత్తానికైతే ఫ్రెండ్స్ మన ఎరువు పోసుడు అయితే అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకూర్రి.